మేము గత 16 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నామండి. నేను సమగ్ర శిక్ష విభాగంలో CRMTగా చేస్తున్నాను. అయితే మేము గత 2 సంవత్సరాల ముందే ఆల్రెడీ ధర్నాలు చేసాము. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వం అప్పుడు మాకు అక్కడ వచ్చి హామీలు కూడా ఇచ్చారు. మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని కూడా చెప్పారు. అయితే మేము ఈ ప్రభుత్వం వచ్చాకైనా మాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మేము గత 2 సంవత్సరాలుగా ఆశిస్తున్నాం, కానీ ఏమీ చేయలేదు సార్. అయితే మేము ఇన్ని సంవత్సరాలుగా పనిచేసినా మాకు శాలరీస్ అయితే ఏమీ పెంచలేదండి. మేము కొన్ని డిమాండ్లు అయితే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అవి ప్రభుత్వం దృష్టిలో చాలా పెద్దవేమీ కాదు సార్. మా జీవితాలతో పోల్చుకుంటే మేము సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని కోరుకున్నాము. అలాగే HR పాలసీ ఇవ్వాలని, రెగ్యులేట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం సార్. అయితే మాకు గత 6 సంవత్సరాలుగా ఏ విధమైన శాలరీస్ ఎవరికి పెంచలేదు సార్. కానీ ప్రజెంట్ ఉన్న ప్రస్తుత పరిస్థితిని చూసుకుంటుంటే అన్ని వస్తువులు, నిత్యావసర వస్తువులు కూడా చాలా ధరలు అయితే ఆకాశాన్ని పెరుగుతున్నాయి సార్. మేమైతే మా పిల్లలు చదివించుకోవడానికి కూడా మేము అన్ని విధాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి సార్ ఈరోజు. ఇందులో చాలామంది కూడా MA BEdలు చేస్తున్నాము, టెట్ కూడా క్వాలిఫై ఉన్నాం సార్. ఇన్ని చదువులు చదువుకొని ఇప్పుడు మేము ఏం చేస్తున్నామో, మా ఉద్యోగం ఏమిటో, మా జాబ్ చార్ట్ ఏంటో ఏది మాకు తెలియని పరిస్థితి అయిపోయింది సార్. అయితే మేము ప్రభుత్వానికి వ్యతిరేకమేమీ కాదు సార్. కాకపోతే మా న్యాయమైన కోరికలన్నింటినీ తీర్చాలి. ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, HR పాలసీ ఇవ్వాలి, రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మాకు సడన్గా హెల్త్ బాగోపోయినా మా కుటుంబాలు రోడ్డున పడవలసిన పరిస్థితి అయితే ఉంది తప్ప మమ్మల్ని ఆదుకోవడానికి ఏ విధమైన హెల్త్ పాలసీలు కానీ ఏమీ లేవు సార్. కష్టపడితే జీతం అన్నట్టు ఉంది సార్. చదువుకోలేని వాళ్ళు కూడా ఈ రోజుల్లో బయటకు వెళ్ళి ఏ తాపీ పనో కూలి పని చేసుకుంటూ చాలా గర్వంగా బతుకుతున్నారు సార్. మేము ఆ గర్వంగా బతకలేని స్థితిలో కూడా ఉన్నాము. చెప్పుకోవడానికి మాకే చాలా సిగ్గుగా ఉంది సార్. అయితే నేను మన విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నది ఒకటే సార్. మా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా HR పాలసీ ఇస్తూ, సమాన పనికి సమానం వేతనం ఇస్తూ, రెగ్యులేట్ చేస్తూ మా అందరి కుటుంబాలలో ఆశాదీపాన్ని వెలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.